హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. మనం ఎన్నో విధాలుగా టమాటా పచ్చడిని చేసి ఉంటాము కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాకు సరిపడా తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మిర్చిని తీసుకోండి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1/2 కేజీ టమాటాలను ఇలా ఒక టమాటాను 4 పీసులుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని అంతా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత వీటిపై ఉన్న తోలును ఇలా తీసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గాయి కదా, ఇలా అనగానే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇలానే అన్నీ తీసుకోవాలి. తర్వాత వీటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి చింతపండును వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తని పేస్ట్లా అయ్యేలా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, టమాటాలను, అలాగే కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి. సాల్ట్ను మనం టమాటాలు ఉడికించేటప్పుడు వేసుకున్నాము కదా, సరిపడేది ఉంటే మరి కొద్దిగా వేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని వేరొక బౌల్లోకి వేసుకుందాం. దీనికి పోపు కూడా అవసరం లేదు. ఇలానే అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి. ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.